ఏపీలో తీవ్ర సంచలనం సృష్టించినటువంటి కాదాంబరి జత్వాని వ్యవహారం అయితే మాత్రం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏంటి అంటే ఐపీఎస్లే ప్రధానమైనటువంటి ముద్దాయిలా, లేకపోతే రాజకీయ పెద్దలు దీని వెనక ఉన్నారా? మరోపక్క కుక్కల విద్యాసాగర్రావు ఎవరు? కుక్కల విద్యాసాగర్రావుకి కాదాంబరి జత్వానికి సంబంధాలు ఉన్నాయా? కాదాంబరి జత్వానికి కుక్కల విద్యాసాగర్రావుకి సంబంధాలు ఉన్నాయి. అలాగే పారిశ్రామికవేత్త జిందాల్కి కాదాంబరి జత్వానికి సంబంధాలు ఉన్నాయి. కానీ ఎవరు మధ్యలో తలదూర్చారు? ఎందుకు ఈ కేసుని ఈ విధంగా ఛేదించగలిగారంటే చాలా వరకు ఆలోచిస్తున్నారు. వీళ్ళ వెనక పెద్ద తలకాయలు ఉన్నాయి. సజ్జల రామకృష్ణారెడ్డి ప్రమేయంతో నలుగురు ఐపీఎస్ అధికారులు రంగంలోకి దిగారు. ఎవరెవరంటే అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, అలాగే విశాఖ పోలీస్ కమిషనర్ కాంతిరాణ తాత, అలాగే డీసీపీ విశాల్ గున్ని పేర్లు అయితే మాత్రం ప్రముఖంగా వినిపిస్తాయి. చిన్న చితక పోలీస్ ఆఫీసర్ల పేర్లు ఇంకా చెప్పలేని అవసరం లేదు. ఇక మరో పక్క ఆమెకి అంటే నెలసరి వచ్చిందంటే ప్యాడ్లు కూడా ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులు పెట్టారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళని ఫిబ్రవరి 2వ తారీఖున పోలీస్ కేసు నమోదు చేసి 3వ తారీఖున ముంబై పోయి ఫ్లైట్లో పోయి ఆమెని అరెస్ట్ చేసి తీసుకొచ్చి తర్వాత అక్కడ వీటీపీఎస్ గెస్ట్ హౌస్లో బంధించారు. తర్వాత ఆమెకి నాకు నెలసరి వస్తుంది, ఇబ్బందిగా ఉంది, ప్యాడ్స్ కావాలన్నా కూడా స్పందించినటువంటి విధానం అక్కడ పోలీసులది ఉంది. అంత చిత్రహింసలకు పెట్టారు. తల్లిదండ్రులు తీసుకొచ్చి అక్కడ చిత్రహింసలకు గురిచేసి మరోపక్క కేసు ఏంటంటే కుక్కల విద్యాసాగర్రావుకి జగ్గేపేటలో ఉన్నటువంటి పరిసరాల్లో ఉన్నటువంటి 5 ఎకరాల భూమిని తన స్నేహితులు అలాగే ఆ బంధువులైనటువంటి నాగేశ్వర రాజు అలాగే ఆయన అల్లుడు భరత్ విక్రయించాలని చెప్పేసి ప్రయత్నించిందని చెప్పారు. వాళ్ళు చెప్తున్నటువంటి సారాంశం ఏంటంటే మాకు సంబంధమే లేదు ఆ ల్యాండ్ గురించి, మాకు అంటే వాళ్ళు కూడా మువ్వ పోలీస్ స్టేషన్లో నమోదు చేశారు కేసు. వాళ్ళ మువ్వ మండలం పరిధిలోకి వస్తే వాళ్ళది కూచిపూడి గ్రామం, మువ్వ పోలీస్ స్టేషన్లో అయితే మాత్రం కేసు నమోదు చేయడం జరిగింది. మాకు అసలు ఆ ల్యాండ్ గురించి మాకు తెలియదు, కాదాంబరి జత్వాని ఎవరో మాకు తెలియదు. మేము అంటే కుక్కల నాగేశ్వరరావు అనేటటువంటి వ్యక్తి జిల్లా పరిషత్ చైర్మన్గా చేశారు, కొంచెం రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి నేత. అలాగే ఈయన వైసీపీలో ఉన్నారు. కుక్కల విద్యాసాగర్రావు గతంలో పెనమలూరుకి ఎమ్మెల్యే అభ్యర్థిగా కంటెస్ట్ చేసి ఓడిపోయారు, ప్రయత్నించారు అనుకోండి. అయితే ఆ తరుణంలో టీటీడీ టికెట్లు, టీటీడీ దర్శనం కోసం వాళ్ళైతే మాత్రం ఆధార్ కార్డులు ఇచ్చామని చెప్పేసి పోలీసు కేసు నమోదులో మాత్రం వాళ్ళు పేర్కొనడం జరిగింది. ఈ వ్యవహారంలో మమ్మల్ని ఇరికిచ్చారని చెప్పేసి వాళ్ళ వాదన ఉంది. వాళ్ళకి ఈమె ఎవరో కాదాంబరి జత్వాని ల్యాండ్ విక్రయించాలని చేసినటువంటి ప్రయత్నంగా కుక్కల విద్యాసాగర్రావు ఫోర్జరీ కేసు నమోదు చేయడం జరిగింది. ఏంటి ఈ వ్యవహారం తెలిసే పనిలో 3 ఐపీఎస్ అధికారులు ఇన్వాల్వ్ అవ్వటం, మరోపక్క వాళ్ళని ప్రోత్సహించింది సజ్జల రామకృష్ణారెడ్డి అనేటువంటి వాదన. ఈ వ్యవహారం అయితే మాత్రం తెరపైకి రావడం. మొత్తానికి కాదాంబరి జత్వాని విజయవాడ రావటం, విజయవాడ ఆమె విచారణ అధికారి స్రవంతిరాయ్ ఎదురుగా విచారణ చెప్పడం, సిపిని కలవటం, ఇవన్నీ పరిణామాల నేపథ్యంలో A1, A2, A3గా ఎవరిని నిర్ధారిస్తారనేది ఇప్పుడు అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి అంశం. వరదల నేపథ్యంలో కేసు తీవ్రత తగ్గిందని అందరూ అనుకుంటున్నటువంటి తరుణంలో తగ్గలేదు. A1, A2గా ఎవరున్నా సరే తీసుకొచ్చి బోన్లో నిలబెడతామని పోలీసులు చెప్తున్నారు. మరోపక్క అరెస్టుల పర్వం కొనసాగుతోంది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఇప్పటికే పెద్ద తలకాయలను అయితే మాత్రం అరెస్ట్ చేశారు. మాజీ ఎంపీ నందిగాం సురేష్ అలాగే లేళ్ల అప్పిరెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది ఎమ్మెల్సీ. ఇంకా మిగిలినటువంటి ఎమ్మెల్సీ తలసల సీతారాం, రఘురాం, అలాగే మిగిలినటువంటి దేవినేని అవినాష్, అలాగే చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి కేసులో మాత్రం జోగి రమేష్ని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. తర్వాత కాదాంబరి జత్వాని కేసులో కూడా అరెస్టుల పర్వం కొనసాగిద్దని చెప్పేసి పక్క పోలీసులు చెప్తారు. చూద్దాం ఎంతవరకు వెళుతుంది. కాదాంబరి జత్వాని వెనుక ఉన్నటువంటి పెద్ద తలకాయలు ఎవరు? మరి విశాల్ గున్ని అవ్వచ్చు, క్రాంతిరాణా టాటా అవ్వచ్చు, లేకపోతే సీతారామాంజనేయులు అవ్వచ్చు. మరో పారిశ్రామికవేత్త మరి జిందాల్ పరిస్థితి ఏంటి? మరి కుక్కల విద్యాసాగర్ పరిస్థితి ఏంటో మనం కొన్ని రోజులు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి.